హలో గుడ్ ఈవినింగ్ కోటు, నేను మీ అబ్దుల్లా. ఇక్కడ ఒకతను నిలబడుకో ఉన్నాడు కదా, ఇతను ఎవడో కాదు నా ఫ్రెండే. లేదు, కొత్తగా షాప్ పెట్టాడని చూస్తున్నాడు. ఇక్కడ షాప్ పెట్టింది కూడా ఎవడో కాదు, మా ఆంటీ వాళ్ళే. ఈ రోజే ఫస్ట్ డే అన్నమాట. సో నేను కూడా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఇదే నా ఫస్ట్ డే. సో ఫస్ట్ డే అయినా మా ఆంటీ బజ్జీలు ఇడగా తీసేసింది ఈ రోజు. ఇంకా మా ఫ్రెండ్ కి ఎగ్స్ కావాలంటే టోయిలెట్ దగ్గర ఉన్న షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము. ఇక ఎగ్స్ తీసుకుని అయితే మళ్ళీ వీధిలోకి అయితే వెళ్తున్నాం మేము. ఇక బైక్ స్టార్ట్ చేస్తుంటే చూడండి, లారీలు ఓ అంటే వస్తున్నాయి. ఇక వీధిలోకి రాగానే మా తమ్ముడు అయితే జోబులో చేసుకుని స్టైల్ గా నిలబడుకున్నాడు ఎదురుగా. వీడికి పని తక్కువ, మాటలు ఎక్కువ. ఇక ఇంట్లోకి అయితే వచ్చేసాను నేను. ఇంట్లోకి రాగానే లేదు, మా ఆల్రెడీ ఇప్పటికైతే తన పని స్టార్ట్ చేసేసింది. చూడండి, చెప్పిన మాట వినడం లేదు. వచ్చి కెమెరా ముందు హాయ్ చెప్పమంటే కూడా చెప్పడం లేదు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇంకా అన్న అయితే కాల్ చేసి వడుకుంది, అబ్దుల్లా బయటికి రమ్మన్నాడు. బయటికి రాగానే లేదు. చూడండి, నా వెనకాలే మా పాప కూడా వచ్చేసింది. ఇక తను నిలబడుకునేది ఇంకెవరి దగ్గర కాదు, మా అక్క దగ్గర. ఎంతైనా మా అక్క ముద్దరు కూతురు కదా, భలే అల్లరి పిల్ల. ఇంకా చూడండి, మా అంకుల్ అయితే మా ఆంటీకి చాలా హెల్ప్ చేస్తున్నాడు. చూడండి, ఇంకా ఫస్ట్ డే మా ఆంటీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు బాగా. మా వీళ్ళు కూడా అంతా బాగా కలిసిమెలిసి ఉంటారు. ఇక బావ దగ్గర కీస్ తీసుకుని అయితే బైక్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మా బ్రో కూడా ఉన్నాడు, వాళ్ళ బామ్మర్ది కూడా అక్కడే ఉన్నాడు. ఇక బైక్ స్టార్ట్ చేసి అలా వెళ్తూ వెళ్తూ అయితే స్మార్ట్ పాయింట్ దగ్గర అయితే ఆగాము. ఇక అన్న ఏదో తీసుకోవాలంటే లోపలికి అయితే వచ్చేసాము అని చూస్తూ ఉన్నాడు. నేను అలా తిరుగుతూ ఉన్నాను. ఫైనల్ గా మా అన్న చూస్తుంది దొరికింది. మొత్తానికి బాదం పప్పుల కోసం అయితే వచ్చాము. చూస్తున్నాను ఇంకా ఏమైనా ఉన్నాయని. ఇంకేం లేవని తలకి కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము కౌంటర్ లో బిల్ వేసుకుని మా బ్రో అయితే బయటకు వచ్చేసాడు. ఇక బయటకు వచ్చేసిన తర్వాత అన్న అయితే అబ్దుల్లే మెడికల్ షాప్ దగ్గర ఆపవా, టాబ్లెట్ తీసుకోవాలన్నాడు. ఇక మార్కెట్ దగ్గర ఉన్న మెడికల్ షాప్ అయితే వచ్చేసాము. ఇక్కడ అన్న కావాల్సింది లేనట్టుంది. సో కోటూరు మెడికల్స్ అయితే వచ్చేసాం మేము. కోటూరు మెడికల్స్ కూడా ఎవరిదో కాదు, మా అన్న వాళ్ళదే. సో ఇక్కడికి తిరిగి వచ్చేసాను నేను. రాగానే బ్రోని పలకరిస్తే డైలాగ్ అయితే వేసాడు నాకు. ఇక బ్రో ఏం డైలాగ్ చెప్పాడో మీకు అర్థమైంటే నాకు కామెంట్ అయితే పెట్టండి, నేను కూడా చూస్తాను మీకు ఏం అర్థమైందో. ఇంకా అన్న మల్టీవిటమిన్ టాబ్లెట్ చెప్పాడు. చూడండి మా బ్రో ఎట్లా చూస్తున్నాడు టాబ్లెట్స్ కోసము. ఇంకా అయితే చేతిలో పెట్టుకొని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇదే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ మా అన్న అడిగింది. ఇంకా టాబ్లెట్స్ తీసుకొని బయటికి అయితే వచ్చేసాం మేము. బైక్ స్టార్ట్ చేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక కోటూరు మెడికల్స్ లో అయితే మీకు కావాల్సిన ప్రతి మెడిసిన్ దొరుకుతుంది. ఇంకేస్ అవి లేకపోయినా 1 డేలో ఆర్డర్ పెట్టి మనీ తిప్పిస్తాడు. ఇంకా మాట్లాడుకుంటూ అన్న నేను ఇంటికి అయితే వచ్చేసాం. అయిపోయింది షాపు, సర్దేస్తున్నాడు అంతా, మొత్తం సర్దేస్తున్నాడు. ఇంటికి రాగానే టైం అయిపోయిందని ఆటోలు సామాన్ సర్దేస్తున్నాడు. నా ఫ్రెండ్ కాల్ చేసి కార్ పార్కింగ్ దగ్గర ఉన్నాడు ఆడ అన్నాడు. వీడి పేడే విష్ణు. ఇంకా 2 నిమిషాలు మాట్లాడలేదు, మా అమ్మ అయితే కాల్ చేసి రమ్మని ఇంటికి వచ్చేలోపు బీగాలు అయితే వేసేసింది. ఇంకా పిలిచి కీసే తీపించుకొని లోపలికి వచ్చేసాము. ఇంకా తినేసి పనుకోవడం, రేపు కలుద్దాం. గుడ్ నైట్.